దైవాధీనం జగత్సర్వం సత్యాధీనం తు దైవం. సత్యం ఉత్తమాధీనం ఉత్తమో పరమో దైవం. విద్యార్థులారా, విద్యాధికారులారా, విద్యాభిమానులారా, జగత్తంతయును దైవాధీనం. Students, teachers, administrators and patrons of education, the whole of the universe is under the control of God. అయితే ఈ జగత్తు సత్యములకు కట్టుబడి ఉంటున్నది. But this universe is controlled by the truth. సత్యము ఉత్తముల ఆధీనమై ఉంటున్నది. Truth is the highest and the supreme. ఈ ఉత్తములే ఈ జగత్తునందు దైవ స్వరూపులు. Such noble people are the very embodiments of God in this world. విశ్వము అనంతమైనది, Universe is infinite. అద్భుతమైనది. It's most wonderful. ఇలాంటి సృష్టి యొక్క తత్వమును మానవుడు గుర్తించుకొనలేక కేవలం వ్యక్తిత్వముని వ్యక్తపరుస్తూ అనేక విధములైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు. But man, being not able to recognize the principle behind creation, gives all importance to individuality and therefore is subjected to a lot of troubles. సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకటనయే. The universe or creation is the very expression of the divine will. దీని పేరే ప్రకృతి. The name is Prakriti or nature. ఈ ప్రకృతి యందు పుట్టిన ప్రతి మానవుడు ఈశ్వర స్వభావమే కలిగి ఉండాలి. Every man who is born in this Prakriti or nature should have divine nature. ఈశ్వరేచ్ఛను ప్రకటన చేసే నిమిత్తమే మానవుడు ఈ జగత్తునందు మూర్తి భవించాడు. Man has made his advent in this world to express the divine will. మానవుడు ఈ సృష్టిలో అంతర్భాగము. Man is the very undercurrent in this creation. ప్రపంచమునందు గల సమస్త పదార్థముల చేతను కట్టబడినాడు మానవుడు. But man is bound by all the materials in the world. తన ఉనికి కూడాను ఈ జగత్తు ఉనికిపై ఆధారపడి ఉంటున్నది. His awareness is also dependent on the awareness of the world. కనుక మానవుడు సృష్టి సంరక్షణ నిమిత్తమై తాను తన మనుగడను కొనసాగవలసి వస్తుంది. In order to protect this creation, man has to dedicate his life. కానీ దురదృష్టవశాత్తు ఆధునిక యుగమునందు వైజ్ఞానిక యొక్క ప్రవర్తన యందు మానవత్వం అనేటువంటిది నశించి ఈ జగత్ అనేటువంటిదంతా కూడాను మానవుని ఉపభోగ నిమిత్తమై ఏర్పడినదిగా భావించి దాని శక్తులను తాను స్వీకరించి అనేక విధములుగా కూడాను ఈ జగత్తునకు విప్లవాన్ని చేకూరుస్తూ వచ్చింది. But man forgets this truth and human qualities are declining. He thinks that the whole world is for his enjoyment and this is leading to a lot of strife and conflict in the world. జగత్తు ఉపభోగ నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదు. The world is not created for your enjoyment. ఈ జగత్తు యొక్క శక్తులను కొల్లగొట్టుకొని మానవత్వాన్ని విస్మరించి కేవలము సృష్టి యొక్క పరిణామమునకు గురి చేస్తున్నాడు మానవుడు. Man depends on the world, forgets the human qualities
and doing everything for enjoyment. ఈ యొక్క ప్రాకృతిమైనటువంటి వైపరీత్యములకు మూల కారణము మానవుని యొక్క ప్రవర్తనే. The root cause for this perversion of human nature is man's characteristics. ఈనాడు లోకములో జరిగేటువంటి భూకంపములు కాని, అగ్నిపర్వతములు కాని, లేక అతివృష్టి అనావృష్టి అనేటువంటి యొక్క బాధలు కాని, యుద్ధములు కాని, ఇవన్నీ కూడాను ప్రకృతి యొక్క వైపరీత్యం యొక్క ప్రసాదములే. All the catastrophes like earthquakes, volcanoes, wars, drought, all this is the expression of the perversion of nature. ఈ ప్రకృతి యొక్క వైపరీత్యమునకు మూల కారణము మానవుని యొక్క ప్రవర్తనే. Man's behavior and conduct is responsible for this perversion in nature. మానవులకు జగత్తుకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు. Man is not able to recognize the interdependent, inseparable relation between himself and the world. ప్రకృతికి మానవునికి ఉండినటువంటి సంబంధం ఎట్టిదో మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు. Students, first and foremost, should recognize what is the relation between man and nature. మనకు కన్ను, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు ఇలాంటి అంగములన్నీ కూడాను ఈ దేహంలో ఉంటున్నవి. We have in our body eyes, ears, hands and all the other limbs. ఈ అంగములన్నీ దేహమునకు సంబంధించినవే. All these limbs and organs are related to the body. కనుక మానవుని యొక్క శరీరము అంగములతో కూడినటువంటిది. Man's body is made up of different limbs and organs. అంగములు మానవునకు ఎంత ప్రధానమో, The limbs are so important for man. మానవుడు సమాజమునకు అంత ఆధారం. So also man is very important for the society. మానవుడే సమాజం యొక్క అంగం. Man is a limb of the society. ఈ మానవుడు మానవత్వమునకు అంగం. Man is a part and a parcel of mankind. ఈ మానవత్వము ప్రకృతికి అంగము. This mankind is a part of nature. ప్రకృతి పరమాత్మకు అంగం. And nature is a part of God. కనుకనే ఈ విధమైన సన్నిహిత సంబంధాన్ని మానవుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. But man is not able to recognize this close relation. మానవుడు కేవలము ఈ ప్రకృతిలో ప్రధానమైనటువంటి యొక్క సూత్రధారి. Man is an important director in this nature. ఈ మానవత్వాన్ని ఈనాడు విస్మరిస్తున్నాం. But man is forgetting his human nature. ఈ మానవతా విలువలను మనము విస్మరిస్తున్నాము. We are forgetting the human values. ఈ మానవత్వంలో ఉండేటువంటి విశిష్టతను గుర్తించుకోలేకపోతున్నాము. We are not able to recognize the uniqueness of man's life. మానవుడు కేవలము తన కర్తవ్యాన్ని విస్మరించి హక్కులకై ఆరాటపడుతున్నాడు. Man has forgotten his responsibilities, but is struggling and fighting for his rights. నిజముగా మానవుడు లోతునకు దిగి విచారించినా మానవునికి ఎట్టి అధికారం కానీ హక్కు కానీ లేదు ఈ జగత్తునందు. If you inquire in depth, man does not have any authority or right. కర్తవ్యమే తన యొక్క అధికారం కానీ ప్రత్యేకమైన అధికారము తనకు లేవు. His authority is only to perform his duty, but he does not have any other right. కర్తవ్యమును నిర్వర్తించక హక్కులకై ప్రాకులాడటము ఇది వెర్రితనము. Without performing one's duty, struggling for rights is foolishness and madness. ఈనాడు లోకములో సంభవించినటువంటి ఈ విప్లవములకు మూల కారణము కర్తవ్యాలను విస్మరించటమే. For all the catastrophes in the world today, man's forgetting his duty is irresponsible. ఎవరెవరి కర్తవ్యాన్ని వారు చక్కగా నిర్వర్తించుకున్నప్పుడు జగత్తు సుభిక్షంగా ఉంటుంటాది. When everyone performs his duty, the whole world will be safe and secure. యజమానుని యొక్క కర్తవ్యము చక్కగా నిర్వర్తించినప్పుడే పనివారి యొక్క విలువలు పెరుగుతూ ఉంటాయి. When master performs his duties properly, the servants will follow his example. తల్లిదండ్రుల యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించినప్పుడే బిడ్డల యొక్క అధికారము అధికమవుతుంది. When parents discharge their duties, the rights of the children will increase. పిల్లలు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే తల్లిదండ్రుల యొక్క గొప్పతనము వ్యాప్తమవుతుంది. When children discharge their duties, then it expresses the greatness of the parents. అటులనే అధ్యాపకుల యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించినప్పుడే విద్యార్థుల యొక్క విశిష్టత అధికమవుతుంది. Similarly, when teachers discharge their duties, we find uniqueness in the students. విద్యార్థులు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే అధికారుల యొక్క విలువ అధికమవుతుంది. When students discharge their duties, the authorities and the administrators will gain respect.
value. కనుక ఈనాడు ప్రపంచమునందు ఈ కర్తవ్యముల యొక్క సంబంధాన్ని విస్మరిస్తున్నాడు. But in today's world, man is forgetting his duties. జగత్తంతైకుడును అంగాంగముల యొక్క అన్యోన్యతయే స్వరూపం. This world is nothing but the manifestation of the inseparable interdependent relation of its limbs and organs. కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే ఫలమును మనం పొందుకునే అధికారం లభ్యమవుతుంది. When we discharge our duties, we get the right to get the reward. కర్మణ్యేవా అధికారస్య మాపలేషు కదాచన. కర్మాధికారమును మనం చక్కగా నిర్వర్తించినప్పుడు ఫలము సహజంగానే మనకు ప్రాప్తిస్తుంది. When we do our actions responsibly, automatically we will get the reward. కర్మను ఆచరించక ఫలమును ఆశించేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు. We should say that he is a fool who expects the results without doing his duty. ఈనాడు మన కర్తవ్యమే నిజమైన అధికారం. Our real right is our duty. ఈ కర్తవ్యాన్ని విస్మరించటము పెద్ద దోషం. Forgetting the duty is a great mistake. విద్యార్థులారా, Students, ఆలోచించదగిన ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తే సమస్యలు ఈనాడు విద్యారంగం లోపల విరివిగా పెరిగినవి. in the field of education, there are problems which can confuse those people who think about it. మానవత్వంలో ఉండినటువంటి విశిష్టతను గుర్తించుకోలేనటువంటి యొక్క అమాయకత్వానికి మరింత తోడ్పడుతున్నది ఈ విద్యా విధానం. And today's educational system is also responsible for forgetting these human values. జీవితమునకు సంబంధించినటువంటి ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను నిర్వహించవలసినటువంటి యొక్క బాధ్యత దేశ పౌరులకు అందించవలసినటువంటి విద్యా సంస్థలు ఈనాడు వికృతి మార్గంలో ప్రవేశించున్నవి. The educational institutions which are responsible for imparting education to make strong and healthy all the aspects of human life, they are perverted and distorted today. త్యాగము, శీలము, నీతి, నిజాయితీ అనేటువంటి యొక్క మానవతా గుణములు ఈనాడు మరుగుపడిపోయినవి. The human values like sacrifice, morality, they are vanishing. గౌరవ మర్యాదలు మంటగలిసినవి. Honor and respect have vanished and disappeared. ఈనాడు మనకు కావలసినటువంటి యొక్క నూతనమైన విద్య కాదు, Today we don't need a new educational నూతన system. సమాజము కాదు, We don't need a new society. నూతన మతము కాదు. We don't need a new religion. నవ సమాజమును సమ సమాజమును స్థాపించాలని అనేక ఊహాగానములు చేస్తున్నారు. People are having any number of imaginations to create a new world and new ఇవన్నీ socialistic కూడా society. కేవలము కాలహరణము గావించేటువంటి కర్మలే కాని యథార్థమైన స్వరూపములు కావు. They are only waste of time and they don't achieve anything. ఉత్తమ మనోబుద్ధులు కలిగినటువంటి యొక్క స్త్రీ పురుషులు ఈనాడు అత్యవసరం. Today what we need is men and women with good mind and intellect. ఇలాంటి ఉత్తమ మనోహృదయులైనటువంటి యొక్క స్త్రీ పురుషులు ఉండినప్పుడే రాజ్యం శ్రేయోభిరాజ్యంగా ఉంటుంది. When there are men and women with good minds and hearts, then the country will be very great. చిత్తశుద్ధి, శీల సంపత్త ఉండినప్పుడే ఈ సమాజంలో ఉత్తమ స్త్రీ పురుషులు అభివృద్ధి ఉంటారు. When there is purity of heart and character, then only noble men and women come up in the society. నీతి పునాదులు అభివృద్ధిగా ఉండినప్పుడే చిత్తశుద్ధి, శీల సంపత్తి కలిగినటువంటి యొక్క వ్యక్తులు పోషింపబడతారు. When the foundation of morality is strong, then we can find men with character. ఈ నీతి నిజాయితీలంతా కూడా ఆధ్యాత్మిక చైతన్యం పైన ఆధారపడి ఉంటున్నది. Truthfulness and morality are dependent on spiritual power. ఆధ్యాత్మిక చైతన్యము మానవుని ఉన్నత స్థితిని కొనిపోయేటువంటి యొక్క పవిత్ర మార్గము. Spiritual path. The spiritual power is the path which leads man to higher destiny. కనుక ఉన్నత మానవునిగా తీర్చిదిద్దేటువంటిది ఆధ్యాత్మికమే. Spiritual path is the path which makes a man noble. దేశ సౌభాగ్యాన్ని అందించేటువంటిది ఆధ్యాత్మికమే. That is what really gives the national prosperity. లోక శాంతిని చేకూర్చేటువంటిది ఆధ్యాత్మికమే. That is what gives world peace. మానవ కళ్యాణాన్ని అందించేది ఆధ్యాత్మికమే. That is what confers welfare on mankind. ఇట్టి ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరించి లౌకికాన్ని విశ్వసించి మానవత్వాన్ని నిర్మూలం గావించుకుని కేవలం కృత్రిమైనటువంటి జీవితంగా ఈనాడు మానవుడు జీవిస్తున్నాడు. But today man is forgetting spirituality, believes in the world, has forgotten his human values and leading a very artificial life in అధిక the world. విద్యను చదివినంత మాత్రమే విద్యావంతుడు కాదు. Just learning education is not an educated person. ఈ విద్యను దేశ శ్రేయస్సు నిమిత్తమై ఉపయోగించాలి. The education should be dedicated for the welfare of the country. కనుక స్వవిషయమైన తాను ఏమాత్రం కూడా విశ్వసించక Without believing in self-interest and selfishness, లోక శ్రేయస్సునకై ఈ విద్యను అందించాలి. the education should be dedicated for the welfare of the world.
ఈ శ్రేయస్సును అందించేటువంటి యొక్క మార్గము మనస్సు కలగాలంటే ఉత్తమ గుణములు విద్యార్థిలో అభివృద్ధి కావాలి. If this type of attitude is to develop in the students, they should have good character and good qualities. కనుకనే ఉత్తమ గుణములు కలిగినటువంటి యొక్క విద్యార్థి అందే దేశాభిమానం కాని సమాజాభిమానం కాని అభివృద్ధిగాంచి దేశక్షేమాన్ని తాను చేరగలడు. Only a student with good character can develop patriotism and love for mankind and can reach the right destiny. కనుక ప్రతి మానవుడు కూడాను ఆశించవలసినటువంటిది మానవుని యందు ఉన్నటువంటి అంగముల్లో ప్రధానమైనటువంటి అంగములుగా మీరు విశ్వసించాలి. Therefore, every man should know that man is the most important limb of society. సత్యం, Truth. సున్నంతు, దానం. The second is charity. ఈ సత్యం అనేటువంటిది కేవలము కంఠమునకు భూషణం. Truth is the ornament for the throat. దానము అనేటువంటిది హస్తమునకు భూషణం. Charity is the jewel for the hand. విద్య శ్రవణమునకు భూషణం. Education is the ornament for the ఈ ear. భూషణముల కంటే మిగిలినటువంటి భూషణం మనకెందుకు? There are no other ornaments higher than these. ఈ భూషణంలో కలిగినటువంటి యొక్క మానవుడే శ్రేయోభిలాషను పొందగలడు. Only a man with these ornaments can prosper well in the world. ఇలాంటి మానవుడే పరిపూర్ణ మానవుడు కాగలడు. Only he can become a perfect man. ఈనాడు విద్యను అభ్యసించినంత మాత్రమున గొప్ప జ్ఞానిగా భావించుకుని విర్రవీగుతున్నాడు వెర్రివాడై. But the mad, foolish man thinks just because he has learned some education, he thinks he is a wise person. రాములు ఎన్ని విద్యలను అభ్యసించాడో Ravana had learned any type of రావణుడు education. కూడాను అన్ని విద్యలను అభ్యసించాడు. Ravana also had learned the similar number of education. విద్యా విధానంలో రాములు రావణుడు కూడాను సమానులే. In the acquiring of education, both Rama and Ravana were equal. కానీ రావణుని వాల్మీకి మూర్ఖుడు అని విశ్వసించాడు. But Valmiki thought Ravana was a fool. కానీ రాముడు పూర్ణ మానవుడని ప్రచురించాడు. And also he expressed that Rama is a perfect ఈ person. పూర్ణ మానవత్వమునకు ఈ మూర్ఖత్వమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి గుర్తించాలి. We have to find out what is the difference between this perfection in man and also foolishness. రాముడు తాను అభ్యసించినటువంటి విద్యలన్నీ కూడాను శ్రేయోభిలాషకై లోకక్షేమములకై తాను వినియోగించాడు. All the education which Rama acquired, he dedicated for the welfare of the ఇంద్రియములను world. నిగ్రహించాడు. He controlled his senses. తనకు దక్కినటువంటి యొక్క రాజ్యాధికారములను త్యజించాడు. Even the right to rule over the kingdom he sacrificed. సత్యమును కాపాడాలని దీక్ష వహించాడు. He pledged to uphold truth. ఈ సత్య దీక్ష నిమిత్తమై తన విద్యలను దారబోసి In order to uphold truth, he dedicated his education. ఆదర్శవంతమైన జీవితాన్ని జగత్తులకు అందించే నిమిత్తమై In order to set an ideal for the world, తన జీవితమనే కూడా రాజ్యములకు దారబోశాడు. he dedicated himself to the country. ఈ త్యాగము, ఈ శీలము, ఈ నీతి, ఈ నిజాయితీ రాములలో ఉండడం చేతనే రాముడు పూర్ణ మానవుడిగా రూపొందాడు. Rama became a perfect man because of the sense of sacrifice, character and morality. కానీ రావణుడు నేర్చినటువంటి ఈ విద్యలన్నీ కూడాను కేవలం విషయ భోగంలో ప్రవేశపెట్టి ఇంద్రియ లోలుడై తనను తన రాజ్యాన్ని కూడాను భస్మము గావించుకున్నాడు. But Ravana dedicated all his education for sensuous enjoyment, and ultimately himself and his kingdom both came to doom. కారణం ఏమిటి? What is the reason? సర్వే వేద విదస్సూర, సర్వే వేద విదస్సూర అనగా ఎన్ని విద్యను నేర్చినప్పటికీ ఎంత ఘనుడని ప్రఖ్యాతికి పొందినప్పటికీ Whatever education one may learn, whatever greatness one may, సర్వే లోక హితే రతః, ఈ విద్యలను సర్వే లోక హితే రతః, లోకహితాన్ని ఆశించి ఈ విద్యలను దారబోయాలి. they should dedicate their education for the welfare of mankind and the world. అప్పుడే సర్వే జ్ఞానైక సంపన్న, అప్పుడే అతను జ్ఞాన సంపన్నుడు కాగలడు. Only then he becomes a wise person. అటువంటి జ్ఞాన సంపన్నుడు ఎలాంటి వాడు కాగలడు? Such a wise person, what will he be? సర్వే సవద్గుణ అనగా సమస్త గుణములతో కూడినటువంటి వాడిగా రూపొందుతాడు. He will have all noble qualities. ఇలాంటి మానవత్వాన్ని జగత్తునకు అందించే నిమిత్తమై ఈ విద్యలు ఆనాడు ఏర్పడినటువంటివి. The education was programmed that day in the past for, ఈనాడు విద్యార్థులు చదివేటువంటి విద్యలన్నీ కూడాను భారతీయ విద్యలు కావు. but today the education that we are learning is not Indian education. మానసిక దాసిత్వాన్ని, అధికార దాసిత్వాన్ని బోధించేటువంటి భారతీయ విద్యలు కానేరవు. The Indian education is not that which promotes slavery to mind and slavery to నీతి enjoyment. నిజాతీలనంతా కూడా నిర్మూలముగా గావించుకొని మానవత్వాన్ని విస్మరించి
కేవలం స్వప్రయోజన నిమిత్తమై స్వార్థంగా ప్రాకులాడేటువంటిది భారతీయ విద్య కానేరు. Indian education is not that which forgets truth and morality and develops అన్యాయ selfishness. అక్రమ అనాచార అసత్యములను ఎదుర్కొని కేవలము నిజమైనటువంటి సత్య ధర్మములను సాధించే నిమిత్తమే అందించేటువంటి టానిక్కే భారతీయ విద్య. Indian education is a tonic which promotes truth and righteousness and gives the courage to fight against injustice and unrighteousness. కేవలము ధనమును అనేక రీతిలుగా వ్యయం చేసి Wasting lot of money, కేవలం డిగ్రీ అనేటువంటి భిక్షాపాత్రను చేతికి అందుకొని we are getting a begging bowl of degree. ఆఫీసు కూడా ఉద్యోగం అనేటువంటి బెగ్ చేసేటువంటి యొక్క విద్య భారతీయ విద్య కాదు. Indian education is not that which makes the students beg from office to office for a job. స్వశక్తి పైన ఆధారపడినటువంటిదే భారతీయ విద్య. Indian education promotes self-reliance. స్వార్థ పదార్థాన్ని విస్మరించి కేవలము సమాజ సేవలో పాల్గొనటమే భారతీయ విద్య. Indian education makes the student forget its selfishness. జనమును పుచ్చుకొని వీధుల వెంబడి కూడాను నినాదాలను చేసేటువంటి వాలంటీర్లుగా తయారు చేసేటువంటి విద్య కాదు భారతీయుల విద్య. Indian education is not that which makes the students who go after money in the streets. కనుక భారతీయుల విద్య అనగా సత్యం వద ధర్మం చర. Indian education is speak the truth, practice righteousness. ప్రేమనే మానవ జీవితమునకు ఒక సాధన. Love is the means of human life. సత్యమే ప్రాణమునకు శ్వాస. Truth is the breath of life. ఇట్టి విశ్వాసముతో ఆనాడు జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తులు కేవలం ప్రవక్తలను ఎంతమందినో కన్నటువంటిది ఈ భారతదేశం. In the past we had many great men who believed in these great truths and lived their life. వజ్రము అనేక ముఖములుగా కాంతిని విజింపచేస్తూ ప్రకాశింపజేసినట్టుగా The diamond that shines most effulgently in all its facets. భారతీయ వైవిధ్య అనేక విధములుగా కూడాను మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని ప్రకటన గావించేటువంటిది. Indian greatness, it expresses and manifests the divinity in man. భారతదేశము అనేక దళములతో కూడినటువంటి పద్మం వంటిది. India is a lotus with many petals. భారతదేశంలో ఉన్నటువంటి కులమతములు కాని, The religions in this country, వేష భాషలు కాని, the language or the ఆచార విచారములు కాని, or the type of living, నిత్య నియమములు కాని we have norms of ఏ conduct. దేశమునందు కూడాను కానరాదు. We don't find such variety in any అనేక country. భాషలతో కూడినటువంటిది భారతదేశం. India has many languages. అనేక వేష భాషలతో కూడినటువంటిది It భారతదేశం. has many languages and dresses. అనేక నీతి నిజాయితీలతో కూడినటువంటిది భారతదేశం. It has many types of truth and అనేక morality. నిష్ట ప్రవక్తలతో కూడినటువంటిది భారతదేశం. It has many types of behavior and conduct. భారతదేశము సుందరమైన ఉద్యానవనంగా రకరకములైనటువంటి పుష్పములతో కూడినటువంటిది. This India is a great garden which is shining with different colors of flowers. ఇట్టి భారతదేశం యొక్క విశిష్టతను ఈనాడు భారతీయులు విస్మరించారు. But today Indians have forgotten the great uniqueness of this country. భారతీయుల యొక్క ఐకమత్యం ఏ దేశం నందు కూడాను కానరాదు. The unity in India is not to be found in any అన్ని country. మతముల వారి కూడాను భారతదేశం అనే ఒక గృహంలో ఉంచుకొని అన్యోన్యంగా అన్నతమ్ములుగా జీవిస్తూ వచ్చింది అనాది కాలం నుంచి. Even from the past, in India, people of all religions have lived like brothers with great love and friendship. ఇలాంటి అన్యోన్యతను ఈనాడు కోల్పోయినది. But today we have forgotten that type of relation. ఈనాడు ప్రేమతత్వము పూర్తి నశించిపోయినది. The principle of love has totally vanished. సత్యం అంటే ఏమిటో వ్యక్తులకు గుర్తించుకోవడానికి కూడా వీల్లేనట్టుగా మారిపోయినది. People are not able to recognize what is truth. కనుక భారతదేశం యొక్క విశిష్టతను విద్యార్థులు హృదయంలో చిత్రించుకోవాలి. First and foremost, students should imprint in their hearts the greatness of కేవలం this స్వార్థ country. సప్రయోజన నిమిత్తమై జీవితాన్ని త్యాగం చేయాలి. Should not offer your life for selfishness and self-interest. స్వార్థం అనేటువంటిది పూర్తి త్యాగం చేయాలి. You have to sacrifice selfishness. అప్పుడే దివ్యమైనటువంటి యొక్క విద్యను మనము గ్రహించిన వారం అవుతాం. Only then we can learn divine education. విద్యార్థులారా, Students, విద్యను అభ్యసించిన తర్వాత after you get the education, గృహస్థాశ్రమంలో ప్రవేశించట పూర్వము before they enter, విద్యార్థులందరినీ చేర్చి కూర్చి making them congregate in a, అధ్యాపకులు ఒక సువిషయాలంతా కూడా వారికి బోధించేటువంటి వారు. teachers would teach the good things of life to them. దానిని స్నాతకోత్సవం అని పిలుస్తూ వచ్చారు. That was what was called convocation in ఆ those days. స్నాతకోత్సవంలో వచ్చేటువంటి యొక్క ఉపదేశం ఏమిటి? What are the teachings in this convocation? జగత్తునకు నీవు ఉపకారిగా నిలిచాలి. You should serve the world and help the world. తల్లిదండ్రులను మొట్టమొదట నీవు గౌరవించి ప్రేమించాలి. Respect and love your parents. మన యొక్క జాతీయ అభిమానాన్ని మీరు పెంచుకోవాలి. Develop patriotism and love for the country. దేశాభిమానం నీకు అత్యవసరంగా ఉంటుండాలి. Patriotism is most important for you. ఈ దేశాభిమానమే కోల్పోయి
Giving up patriotism, విద్యను పూర్తిగా గావించినామని విదేశాల్లో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు వీరు దేశాభిమానులు ఎట్లవుతారు? those people, after finishing their education, who go to other countries, forget their own. దేశాభిమానాన్ని పెంచుకోవాలి. Patriotism has to be developed. సామాజిక యొక్క జీవితాన్ని మనం గడపాలి. We should have a social life. జాతీయతా జీవితంలో గౌరవాన్ని సాధించాలి. We should attain respect in the society. అది ఏ విద్యార్థులు అందుకోవాల్సినటువంటి ప్రధాన బోధన. That is the most important teaching which students have to learn. ఈనాడు ప్రమాణం చేశారు. Today you took a pledge. మేము ఈ రీతిగా ప్రవర్తిస్తాము, ఈ రీతిగా మేము నడుచుకుంటాము, మా జీవితం ఆదర్శవంతంగా జీవిస్తాము అని ప్రమాణాలు చేశారు. Today you took a pledge that you would live your lives in an ఈ ideal way. ప్రమాణములు జీవితంలో రక్త పర్యంతం కూడా ప్రచురించాలి. But they should pervade in every atom of your blood. కేవలం స్నాతకోత్సవ సభలో ప్రమాణాలను మాత్రం ఉచ్చరించి It is not just pronouncing the ఆ pledges. ప్రమాణాలు ఈనాడు విస్మరిస్తే తనకు తాను ద్రోహం చేసుకున్నటువంటి వాడు అవుతాడు. If you forget those pronouncements and teachings, you are deceiving విద్యార్థులారా, yourself. మీరు Students, అభ్యసించినటువంటి ఈ విద్యలందరూ కూడాను సమాజంలో ప్రవేశపెట్టి this education should be సమాజ about society, క్షేమాన్ని మీరు దృష్టి అందుకొని having social welfare in view. భారతీయ సంస్కృతిని మీరు కాపాడుతూ రావాలి. We should protect Indian culture. ఈ సంస్కృతిని మీరు ఏనాడు మీరు ఉల్లంఘిస్తారో When you transgress this culture, ఆనాడే మీ యొక్క జీవితం కూడాను కొన్ని విధమైన పెడమార్గం పడుతుంది. then your lives will take a wrong path. అధికారమునకు మీకు ప్రాకులాడకండి. Don't struggle for authority, ఆచరణకు మీరు కృతజ్ఞతలుగా ఉండండి. but be ఆచరణలో practicing. ప్రవేశించండి. Get into practice. 10 చెప్పేటువంటి దానికంటే ఒకటి చేసి చూపించు. It is better to do one thing rather than to tell 10 things. కనుక ఆచరణే మన యొక్క విద్యార్థులకు అత్యవసరమైనటువంటిది. Practice is most important for the ఈ student. ప్రాక్టీస్ లోపలనే మనకు సరైనటువంటి ప్రాక్టికల్ యోగ్యం మనకు లభ్యమవుతుంది. Only by practice we learn practical education. ధన సంపాదన మనకు ప్రధానం కాదు. Earning of wealth is not గుణ important. సంపాదన అత్యవసరం. Earning of character is important. నేటి విద్యలు తెలివి తేటలనే పెంచే Today's education develops only కొంచెమైన cleverness, గుణము పెంచబోదు. but they don't develop little of character. కోటి విద్య నుండి గుణము లేకున్నచో ఫలమదేమి వాని విలువదేమి. What is the use of that person? What is the value of that person if he has all education and no character? చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా? Can we call those who learn reading and writing educated? కాలేజీల డిగ్రీలను పొంద విద్యావంతులగునా? Can anyone become an educated person by సుజ్ఞానము సుకృతి లేక విద్యను సద్విద్యలగునా? without wisdom and noble conduct? Can education be good? బ్రతుకుటకే విద్య అన్నా బ్రతుకులేదే పసిపక్షులు. If education is only for a livelihood, are not beasts and బ్రతుకు birds కోసమా living? మన విద్యలు? కాదు కాదు. Education is not for a living. పసిపక్షులు బ్రతకటం లేదా? Are not beasts and అవి birds ఏ living? కాలేజీకి పోతున్నాయి? Which is the ఏ college they are యూనివర్సిటీలో going మన to? డిగ్రీ తీసుకుంటున్నాయి? Are they getting any degrees in the universities? మీరు ఇంత కాలేజీకి వెళ్లి విద్యను అభ్యసించి డిగ్రీలు పొంది మీరు కూడా పశువుల వల్లే ప్రవర్తిస్తే ఇంకా విద్యకు అవిద్యకు ఉండేటువంటి భేదం ఏమిటి? After having entered the college and the education, you also behave like beasts. What is the విద్యార్థులారా, difference? Students, పల్లెలలో మీరు ప్రవేశించాలి. enter the villages. బీద ప్రజలకు మీరు తగినటువంటి సహాయం చేయాలి. Serve the poor people. సేవను చేయటమే ప్రధానమైనటువంటి యొక్క సారము ఈ విద్యలో. The essence of education is service. కనుక దేశ సేవలో మనం పాల్గొనాలి. We should serve the country. సమాజ సేవ కంటే మించినటువంటి సేవ ఉద్యోగం మరొకటి లేదు. There is no higher employment than social service. సేవకుడే నిజమైన నాయకుడు. A servant is a real leader. కనుక మీరు సేవలో మీరు నాయకత్వాన్ని వహించండి. You get leadership through service. ఈ విధమైనటువంటి యొక్క పవిత్రతను మీరు ఏనాడు మీరు పెంచుకోగలరో When you have this type of sacred feeling, ఆనాడే మీరు విద్యావంతులు, పూర్ణ ఆదర్శప్రాయులు. then only you can be called educated men and completely perfect men. వేరు వేరు యూనివర్సిటీలో ఏ విధంగా జరిగినప్పటికీ మన యొక్క సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి విద్యార్థులు ఆదర్శ విద్యార్థులుగా రూపొందాలి. Whatever may be the situation in other universities, our students in Satya Sai Institute, నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తులను మీరు క్రోడీకరించుకోవాలి. they should develop moral, spiritual and physical and intellectual strength. నిజముగా మనకు ఒక విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క నీతియే లేకపోతే మన జాతి ఏ జాతి? If we do not have ideal morality, what is our community? కనుక మనది నీతి కలిగిన జాతి నిజమైన జాతి. A real community is that which has జాతి morality. గౌరవము నీతిపై నిలుచును. The honor of a community depends on its నీతి morality. లేకయున్న జాతి చెడును. Without morality, community will get నీతి declined. గలుగు జాతి నిజమైన జాతిరా. A community వీరుడు with, భారతీయ వీరసుతుడా. community with morality is the real community. Here, oh brave son of Bharat. కనుక నీతికై మీ జీవితాన్ని త్యాగం చేయండి. You
You should sacrifice your life for నీతి morality. పోగొట్టుకుని ఎంత అధికారం అయిపోయినప్పటికీ వాడు అవినీతి పరుడే కానీ నీతి పరుడు కాదు. One who loses morality, whatever అట్టి authority, వ్యక్తుల వల్ల సమాజం ఏనాడు కూడా అభివృద్ధి కాల్చలేదు. the society cannot develop through such individuals. భారతదేశం యొక్క విశిష్టతను ఏనాడు కూడా వాడు కాపాడుకోలేడు. He cannot protect the uniqueness of Bharat country. కనుక Therefore, విద్యార్థులారా, students, విద్యా విధానాన్ని చక్కగా గుర్తించి వర్తించటము అత్యవసరం. it is very ideal to recognize the system of education మీరు and conduct భగవత్ ourselves. భావంలో మునగండి. We should immerse yourself అందరినీ భగవద్భావంలో ముంచండి. and immerse others లివ్ also ఇన్ in గాడ్, divine feeling. మేక్ అదర్స్ లివ్ ఇన్ గాడ్. Live in God and make others live in God.